పరలోకం ఎట్లుంటుంది? అది భూలోకానికి వేరుగా ఉంటుంది. పెళ్లికి ఇయ్యరు, పెళ్లికి తీసుకోరు, అన్నం తినరు. అక్కడ మనం బట్టలు ఉతుతాం, స్నానం చేయం, బట్టలు వేసుకున్న లెక్క కనబడతాం. మనం బరివెత్తులుగా ఉండం, ఆడ ఆడోళ్ళుగా మొగోళ్ళుగా కనబడం. అక్కడ పోరాటాలు యుద్ధాలు ఉన్నాయి. ఆడ ఎక్కడికి పనికోరు కంపెనీలు ఉన్నాయి. ఒకరినొకడు కొట్టి చంపడం అనేది ఉండదు. ఎవడి ఆనందంతో వాళ్ళు ఉంటారు. వారి రెక్కలతో ఇలా ఆడుకుంటూ ఉంటారు. వేల సంవత్సరాలు దేవునితోనే గడుపుతారు. మరి అక్కడికి మళ్ళీ ఈ సాతాను వస్తుందేమో సార్ అంటే రాదు. వస్తుందేమో మరి అంటే రాదు. ఎందుకు రాదు? వాడిని శాశ్వతంగా నరకాన్ని దేవుడు తాళపు చేతి తీసి శాశ్వతంగా నరకాన్ని మూసేస్తాడు. వాడు శాశ్వతంగా రాడు. మనం పరలోకంలో ఉంటాము, వాడి తరం కాదు. వీడు యుగ యుగాలు కాలుతూనే ఉంటారు, ఏడుతూనే ఉంటాడు, వాడికి క్లోజ్ అవుతుంది. దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక చేసి సృష్టిని నడుపుతూ ఉన్నటువంటి కాబట్టి మనం ఏదో దేవుడిని నమ్ముకొని ఈ కల్చర్ చేయడానికో నాకు పంపించడానికో అనేది కాదు. మన ఆత్మ దేవునికి అప్పచెప్పడానికే ప్రభువుని నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. మనకి ఇప్పుడు పరలోకం గురించి అవగాహన ఉండాలా, పరదేశు గురించి అవగాహన ఉండాలా, భూలోకంలో అవగాహన ఉండాలా, పాతాళము గురించి. ఒక మాట మీకు టైం అయిపోయింది సార్, అయిపోయిందా? లూకాసు వార్త 8వ అధ్యాయం చూసారా? ఇక్కడ ఒక మాట 8వ అధ్యాయం సార్, ఏం చెప్తారంటే ఎక్కడికి చదువుతారు? 30, 31, 32 చదువుతాం సార్. నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు వారిలో వచ్చి ఉండేది కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలో పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేము వేయించుండెను గనుక వాటిలో చచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రతాపం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. చాలు. అదే అధ్యాయం 26 నుంచి సార్, 26, 27, 28. వారు గలిలలకు ఎదురుగా గెరాసేను దేశంలోకి వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురు వచ్చెను. వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకోగా సమాధిలోనే గాని ఇంటిలోనే ఉండువాడుగా వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి, బాధపరచుకునమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచు వచ్చెను కనుక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయేను. ఇప్పుడు యేసు ప్రభులో ఉన్నటువంటి కాలంలో అసలు నరకము అంటే ఉన్నదా, వాస్తవంగా లేదా, నరకానికి మనం ఎందుకు భయపడతలేము, అసలు వాస్తవంగా ఉన్నదా అనేది విషయాలు గెరాసేనుల దేశానికి ఒడిగట్ట అడ్డుపెట్టి యేసు ప్రభులో అక్కడ దయ్యాలు పట్టిన వాడున్నాడు, సమాధిలోనే ఉంటున్నాడు, బట్టలన్నీ చింపేసుకుంటున్నాడు, ఒరుకుతున్నాడు, దయ్యాలు పట్టినవి చెప్తున్నాడు. ఆ ఊళ్ళోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాడు ఇట్లా కాదు మీరు పట్టుకున్నారని చెప్పేసి తాళ్ళతో కట్టేసారు, తాళ్ళు తెంపేసుకున్నారు. అరే ఇది ఇట్లా చేస్తాడు, ఇట్లా ఒరుకుతున్నాడు, ఈ ఊరంతా వెళ్ళవుతుందని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి కొంతమంది యవనస్తులు పెద్ద మంది వచ్చి ఏం చేశారంటే లేదు ఇది గొలుసులతో కట్టేస్తే ఆగుతారని చెప్పేసి పెద్ద పెద్ద గొలుసులు తెచ్చి కట్టేశారు. గొలుసులను కూడా ఉత్తగా ఇట్లా దారపోగులను తెప్పుకున్నారు. ఆ ఊళ్ళోళ్ళందరూ అన్నారు ఇక మాతో కాదు, ఈయన వడ్డీగా వదిలేది ఎవడి తరం కాదు ఇది చేసినారు. ఆ ప్రాంతంలో అక్కడికి యేసు ప్రభువుల వారు ఆ గెరాసేనుల దేశం గలిలయ ప్రాంతాన్ని దాటి అక్కడికి వచ్చాడు.
ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో కొంత దూరంలో ఉండి సమాధి నుండి ఏదిని లెక్క చేయకుండా కాళ్ళను తెంపుకున్న సాతాను శక్తులతో దయ్యంతో ఉన్నవాడు వెంటనే ప్రభు వైపు చూసి ఉర్రికి ఉరుకుతూ వచ్చి ప్రభు సర్వోన్నతుడా దేవుని కుమారుడా అన్నాడు. ఇప్పుడు సాతానికి ఎవడన్నా చెప్పిండ్రా సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని అంటే ఈ సృష్టిలో ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు సర్వోన్నతుడు అని సాతానికి అర్థమైపోయింది. చూసి మాతో నీకేం పని, కాలం రాకబడిపోయి ఇంకెళ్తాడు. ఇప్పుడు తీర్పు తీర్చబడును అన్నది కదా, వాడికి తెలుసు తీర్పు తీర్చితే ఏం చెప్తాడు, ఖచ్చితంగా నేను నరకానికి పోతా. ఎందుకు, నాకు శాశ్వతమైన తీర్పు ఉన్నది. నేను మళ్ళీ క్షమించి మళ్ళీ నేను బాప్తీసం తీసుకొని మళ్ళీ నేను మంచి పరిస్థితి నాకు లేదు, నాకు అయిపోయింది, నా కాలం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చేసినావు, అరే ఇంకా కొంత కాలం ఉన్నది నాకు, నేను ఎట్లయినా నరకానికి పోతా. కాలము రాకమునిపై వస్తేవా నాతో నీకేం పని అనగానే ఈడేమంటుండంటే, మీరు మాట ఇచ్చారు, పాతాళములోనికి దయచేసి నన్ను పంపవద్దు. చూడండి 31 వచనం. చాలా దైవులు వారిలో చచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనేను. ఎవడు భయపడుతున్నాడు ఇప్పుడు? సాతానే భయపడుతున్నాడు నరకానికి, పాతాళంలోనే. ఇక మాకు భయం లేదు సార్, మేము ఏం చేసినా మేము తింటాం, తాగుతాం, సత్యం, ఉరిపెట్టుకుంటాం, మందు తాగుతాం అని అంటే పోయేటి పరలోకానికి పోయే పరిస్థితి లేదు. అటువంటి దయ్యమే భయపడుతున్నాడు. దయ్యం ఎవరికి భయపడడు, లెక్క అయ్యాడు మనుషులకు. ఆడేమంటుండే ఇప్పుడు వచ్చి నరకము అంటే అంత ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి కోసం? సాతాను కోసం, దయ్యాల కోసం. దేవుడు చేసిండు, మనుషుల కోసం కాదు. మనము దేవుణ్ణి ఎరగక పాపాలు చేసి పాపకర్మం మన జన్మ కర్మాలు చేసుకుని ప్రభువుని అంగీకరించక ఆయన రక్తంలో కడుక్కొనక పరిశుద్ధులు కాక పాపంతోనే మనం చచ్చిపోతే మనకు మనమే నరకానికి పోవాలని నిర్ణయించుకుంటే అది ఎంత ప్రమాదం ఉంటుందో ఇక్కడ సాతానుడే దయ్యమే అనుకుంటుంది. అయ్యా మాకు పంపించద్దని. ఇప్పుడు మనం ఇంకా కేర్ చేయకుండా ఉంటే ప్రయోజనమే. కాబట్టి మనం కళ్ళు తెరుచుకొని ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా బ్రతికి చనిపోతే మనం పరదైస్కే పోవాలి, కానీ పాతాళానికి పోకూడదు. అది సాతానుగానే భయపడుతున్నాడంటే ఇంకా ఆ పరిస్థితి ఎట్లా? వాడు దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఆత్మ, అపవిత్ర ఆత్మ ఆడికే గజగజ ఉడుతున్నది. అబ్బా నరకం అంటే చాలా, పాతాళం అంటే సామాన్యమైనది కాదు, అయ్యా ఇప్పుడే వంపకు మాకని. మరి మనం ఇప్పుడే ప్రభుని నమ్మకకుండా, మన ప్రభుని నమ్ముకొని విశ్వాసం ఉంచకుండా ఆయనను రక్తంలో కడుక్కొని కరెక్ట్ లేకపోతే మనం పాతాళపోతే మన పరిస్థితి ఎవరు తప్పించగలరు? కాబట్టి ప్రభు ఉద్దేశం ఏంటంటే మనం ఖచ్చితంగా నమ్మకంగా మరణం వరకు నమ్మకంగా ఉంటూ నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. మా ఊళ్ళో మొన్న ఒక సంఘటన జరిగింది, నేను ముగిస్తున్నాను. చాలా రోజులు చర్చకు వచ్చింది పాప, బాగా క్లెవర్, బాగంటే బాగా క్లెవర్ అంట. మొన్నటిదాకా హాస్టల్లోనే ఉండేదంట. ఏమైందో తెలియదు, చర్చికి వస్తుండే, పాటలు పాడుతుండే, ప్రోగ్రాంలకు వచ్చింది. ఇప్పుడు 18 సంవత్సరాలు ఆ పాప మా ఊళ్ళో. మంచి క్లెవర్ అంట, ఏ సబ్జెక్ట్లో కూడా అన్నిట్లలో పాస్ అయినంట, అన్నిట్లలో సబ్జెక్ట్ క్లెవర్ అంట. ఆ పాప చాలా అందంగా ఉన్నది. ఇప్పుడు 18 సంవత్సరాలు, మొన్ననే ఓటేసింది. కానీ చర్చలకు వస్తుండే, పాటలు పాడి పిల్లలతో ఉంటుండే, ప్రోగ్రాములు ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. ఎవ్వరికి తెలియదు ఈ సంఘటన. ఆమెకు మొబైల్ ద్వారా అదేమో ఉంటుందట కదా, ఏది ఫ్రెండ్షిప్ కావాలని దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్. అదే ఇంటర్నేషనల్ ఉన్నది కూడా లోపటేసేది ఇన్స్టాగ్రామ్ అని. ఎవడు పరిచయం అయ్యాడో, పాపకి ఎట్లా పరిచయం అయిందో తెలియదు, ఎవరికి మాకు తెలియదు. అది మెల్లమెల్లగా ఎలా అయిందంటే మన ఆ ఇద్దరి సంఘటన ఏం జరిగిందో తెలియదు. చివరికి వస్తే ఆ పాప మొన్న ఇంట్లోకి పోయి ఆ ప్యాన్ ఊరికి చచ్చిపోయింది. మాకు ఫోన్ వచ్చింది, నేను ఎన్నో ఉన్న రాజ్కుమార్ని కలవుతున్నా. మా పాస్టర్, అయ్యా నువ్వు ఆ ఊళ్ళో మన పాప చనిపోయింది, ఒక ఆమె సమాజ్ చేస్తారేమో తొందరగా ఇంటికి. అయ్యా నేను వేరే తరపున రాత్రి అవుతున్నా, మా పాస్టర్ గారు కారు వేసుకొని వేరే తరపున అరుగులు అక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి, అయ్యా ఏం సమాజ్ చేస్తారు, ఏం చెప్పాలి, నేను చేస్తున్నాను. మా చర్చికి వచ్చింది, మేము మా సమాజ్ చేద్దామంటే అలా తల్లిదండ్రులు, అయ్యా వద్దు కాల్ చేద్దామని అంటే వాళ్ళకి ఏదో సంఘటన తెలిసిండేది. ఆడ వచ్చిండట, పొద్దున సుఖాలు వేస్తారు నాట్లు, వాళ్ళ తల్లి వెళ్ళిపోయింది, వాళ్ళ తండ్రి ఇన్నే ఉంటాడు. నాతో బాప్తీసం తీసుకున్నాడు. ఆ పిల్లగాడి పేరు అబ్రామ్ అని పెట్టాడు, మా ఊరు పిల్లడు, సోనపల్లినే ఉంటాడు. నేనే బాప్తీసం ఇచ్చిన వాళ్ళ తండ్రి.
ఇద్దరు అక్కజేయలేడు. పెద్దదానికి పెళ్లి చేసిన సంవత్సరం ఏమైందో ఏమో, తల్లిపోయింది, వచ్చిండు, మాట్లాడుకున్నారంట, చేసిండు, వాళ్ళిద్దరు వచ్చారు. వాడు ఏం సంపాదన జరిగింది మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు. ఏం సంపాదన జరిగింది, ఈమె ఫోన్ చేసింది మళ్ళీ, ఇక నువ్వు నేను ఇప్పుడు చనిపోతున్నా అని అంటే, లేదు నేను వస్తున్నాను. మళ్ళీ మధ్యలో పోయి ఆడు ఉరికెచ్చు వరకు ఇలా చచ్చాడు. ఆడ నేను పట్టుకొని ఏడ్చిండు వేరే వాడు చూసాడు, అరే వీడు దొరక పట్టుకుంటాడు ఏంటి అని అడిగాడు. ఈ సంఘటన అంతా తర్వాత కారణం ఏంటి అని అంటే, ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అది రాను రాను ప్రేమ పెరిగిపోయింది. ఏమో వాడు ఇప్పుడు వద్దన్నాడు, నేను తురికరిస్తాడు, పెళ్లి చేసుకోను అన్నాడు, ఏమన్నాడో తెలియదు. ఇప్పుడు ఆమె తప్పు చేసింది, బయటికి చెప్పుకోలేక ఉరి వేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఆమె ఆత్మ ఎక్కడ ఉంటుంది? నేను ఆ పై వారం ముందే ఈ వాక్యం చెప్పిన, ఎవరైనా ఉరేసుకుంటే మందు తాగితే మీరు పరలోకం పోరు, ఇది మంచిది కాదని కూడా చెప్పిన, ఒక వారం ముందే చెప్పిన వాక్యం. చాలా దుఃఖం వేసింది, చాలా గాయమైంది నా హృదయం. ఎందుకు అని అంటే, మన ఆత్మలతో మనం ఆడుకుంటే ఇది తప్పించే పరిస్థితి కాదు. కాబట్టి మనం ఏ పరిస్థితి అయినా, ఇంట్లో ఏది జరిగినా, ఎంత పెద్ద పరిస్థితి జరిగినా, మనము మన ఆత్మలు దేవునికి అప్పచెప్పుకోవాలి. అనవసరంగా విషయాలలో మనం తప్పుతో వలబడి మన ఆత్మలను ఇంకా వేరే విధంగా తీసుకుంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి చాలా విషయాలుగా చాలా దుఃఖపడ్డాం. వాళ్ళందరూ అన్యుల పెళ్లి చేశారు. ఇక మేము కూడా ఆడ ఉన్నాం, కానీ ఒక గాయం అయిపోయింది మాకు. కొన్ని రోజులు మా చర్చికి వచ్చిన పాప అందరూ అన్నారు, అయ్యా మీ చర్చికి వచ్చింది పాప, మరి ఎలా ఏం జరిగిందంటే, అయ్యా మాకేం తెలియదు. తల్లి అయ్యా మరి సమాధి చేస్తామని అంటే, అయ్యా వద్దు, మళ్ళా సమాధి చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి సమాధిని తోడుతారేమో అన్నారు. ఎందుకు అని అంటే, ఈ కేసులు మళ్ళా ఆడు ప్రేమించినోడు ఏదైనా చేస్తాడచ్చు, మళ్ళా శవాన్ని తోడుతారు, వద్దు అని. కాబట్టి మేము మిస్ అయ్యి ఏం చేయము, సరేనమ్మా అని అంటారు. అంటే మా గాయము ఒక బిడ్డలాగా ఆమె ఆ పాట అందం చాలా అందంగా ఉన్నది. మళ్ళా పాప చాలా ఏడ్చాం, చాలా కన్నీరు కార్చాం. ఏం చేయలేదు. కారణం ఏంటంటే, అసలు మనం ఎటుపోతున్నాం, ఎందుకు దేవుడు ప్రాణం పెట్టింది, ఎందుకు రక్షించుకో, అసలు పాతాళం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, మనం అన్యాయంగా అక్రమంగా ఏదో తప్పులు చేసేసి మళ్ళా నా పరిస్థితి అంతా, నా ఇజ్జత్ పోయింది, నా పరువు పోయిందని చిన్నపిల్లలు ఈ రోజులలో చాలామంది కూడా ఇంటికాడ మందు తాగుతున్నారు, ఉరివెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితి లేదు, దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్లని పరిస్థితులని ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పిన ఈ కాలేజీలు ఇవన్నీ యూనివర్సిటీలు అంతా కూడా చాలా జరిపోయింది. డ్రగ్గులకు అలవాటు పడ్డారు పిల్లలు. కాబట్టి దేవుని వాక్యంలో సేవకూడదని నేను చివరిసారిగా ఏం చెప్తుందంటే, మీరు మీ కుటుంబాలను కట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి, మీ పిల్లల మీద ధ్యానం పెట్టుండి, దైవ భక్తిలో వాళ్ళని పెంచుండ్రి, వాళ్ళు దేవునికి పనిపచ్చే బిడ్డలుగా చేయండి. మనం ఎంత పరిస్థితి చేసినా మన కుటుంబాలు చక్కగా కట్టుకోక మన ఇంటిలో ఏదో చేసుకుంటే ప్రయోజనము లేదు. ఎంత చదివించినా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలా, వాళ్ళకు మంచి దైవభక్తి నేర్పాలా, ఆ పిల్లలు పరలోకానికి వెళ్ళాలని దేవుని ఆశ. కాబట్టి మనం సంఘాలుగా, దేవుని సేవకులుగా, యవ్వనస్తులు తప్పు తోవలపై మార్గాన్ని తెలుసుకొని ఆత్మలు అప్పచెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి యవ్వనస్తులకు కూడా ఆనందం, నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా యవ్వనస్తులుగా నేను చెప్తున్నా, క్రైస్తవ బిడ్డలు అవసరం ఉన్నప్పుడే మొబైల్ వాడాలి. అనవసరమైన విషయాలకు వాడి మీ ప్రాణాల మీద తెచ్చుకొని మనుషులు జరిగేసుకోండి. కాలం మంచిగా సమీపమైన ప్రభు వస్తున్నాడు. అన్యాయము అక్రమాలు జరిగే పరిస్థితి, దేశం ఎవడి చేతిలో లేదు, చేజారిపోతున్న రోజు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. పరలోకం మనకు అనుభవం ఉన్నది, పరదేశం మనకు అనుభవం ఉన్నది. ఎప్పుడు ఇక్కడ వెళ్తాం, పాతాళం ఏంటో మనకు తెలుసు, ఈ భూలోకం ఏంటో భూమి నివాస యోగ్యం అని దేవుడు పెట్టింది. ఈ భూమి మీదనే చంద్రమండలం మీద పోతే ఇట్లా నువ్వు బతకలేవు, ఏ శాస్త్రాన్ని కూడా బతకలేడు. కాబట్టి దేవుడు భూమి నివాసం అని పెట్టిండు. ఈ భూమి మీద ఉందాం, దేవుని మహిమపరుద్దాం, మనం మంచిగా బతుకుదాం, మన ఆత్మలు దేవునికి అప్పచెప్దాం, మన కుటుంబాలను కట్టుకుందాం, ఆయనను మహిమపరుద్దాం, నమ్మకంగా ఉందాం, మరణం వరకు కష్టాలకు కూడా ప్రభు బిడ్డలుగా బతుకుదాం. దేవుడి ఇటు కృప, దయ, వాత్సల్యం, కరుణ, ఆశీర్వాదం మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. వలయిన తలయందునా